హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కైమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కైమా తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక 4-5 టీ స్పూన్ల నూనె వేసి అందులో ఒక 2 ఉల్లిపాయల్ని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇందాక ఉడికించి అట్టిపెట్టుకున్న కైమాని వేసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్క, 4 రెబ్బలు వెల్లుల్లి, 2 స్పూన్లు ధనియాలు, 4 లవంగాలు, ఒక చెక్క, 2 యాలకులు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం. ఆ పేస్ట్ని అలాగే 2 టీ స్పూన్లు కారాన్ని ఈ కర్రీలో వేసుకున్నాం. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకున్నాం. నాన్ వెజ్ ఏదైనా కూడా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా డ్రైగా ఫ్రై అవుతుంది. ఇలా డ్రైగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. అలాగే సన్నగా కట్ చేసి అట్టిపెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాం. మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకుందాం. గరం మసాలా పౌడర్ వేసినాక ఒక 5 మినిట్స్ ఉంచితే టేస్ట్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మటన్ కైమా రెడీ.